నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మహతంగులకి ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి శూన్య అనే ఒక పేరుతో ఈ పుస్తకాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం. నిన్నటి భాగంలో ఆవిడ ఎవరంటే చంద్ర, అంటే ఊర్మి యొక్క గత జన్మలో చంద్ర అనే పేరుతో ఒక ఊరిలో పల్లెటూరులో ఒక రైతు భార్య. ఆ చంద్ర గత జన్మ అంటే పూర్వీ గత జన్మలో చంద్ర కదా. ఆవిడ వాళ్ళ పిల్లవాడు పైనుంచి పడిపోయి దెబ్బలు తగిలి అక్కడ అచేతనంగా పడి ఉన్నా కూడా అటువంటి స్థితిలో కూడా ఆహారాన్ని కోతులకి అందించడం జరగటం, ఆ ఒక్క చర్య హనుమంతుల వారిని కదిలించి వేసింది. ఎక్కడో తపస్సులో ధ్యాన స్థితిలో ఉన్న ఆయనకి ఆ సన్నివేశానికి ఆయనకి కదలిక వచ్చింది. అక్కడి నుంచి అది ఎందుకు జరిగింది ఏంటి అని కాలానికి సంబంధించిన సమయానికి దేవుడు ఆయన హనుమ ఇద్దరూ కలిసి ఏం జరిగింది ఎలా జరిగింది ఇదంతా కూడా ఒకసారి పరిశీలించడం, అలా ఎలా జరిగింది ఏం చేయగలిగింది ఆవిడ, అంత అసాధారణమైన పని వలన నేను బయటికి రాగలిగాను నా ధ్యాన స్థితిలోంచి అంటే ఆవిడ ఒక అసాధారణ అంటే ఒక ఎంతో బాధాకరమైన విషయం ఇంట్లో జరిగినా కూడా కొడుకు కింద పడిపోయి అచేతనంగా ఉన్నా కూడా అటువంటి సందర్భంలో కూడా ఏ ఆలోచన లేకుండా కోతులకి ఆహారం అందించడం అంటే ఒకళ్ళకి ఎవరైనా వచ్చి ఒక ప్రాణికి ఆహారం అందించడం అనేది చాలా గొప్ప చర్య. అది జరగటం మూలంగానే హనుమంతుల వారు అక్కడ రావటం జరిగింది. సో ఇక్కడ కాల మరియు హనుమ వారిద్దరూ ఆవిడ గురించి ఆవిడ చేసిన చర్య గురించి మాట్లాడుకుంటున్నారు. మరి కథలోకి వెళ్దామా. ఆమె కోతులకి ఆహారం పెడుతున్నప్పుడు నా ఒక్క ఆలోచన కూడా ఆమె దగ్గర లేదు. ఆమె అప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు కాల. దేవా, అక్కడ ఆమె కొడుకు కింద పడి ఉన్నాడు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఒక్కసారి కూడా ఆమెకు మీ ఆలోచన ఆమె మదిలో రాలేదా? ఒక్కసారి కూడా మిమ్మల్ని ప్రార్థించలేదా? ఆ కోతులకి ఆహారం పెడుతున్నప్పుడు నాకేదో మంచి జరగాలి అని ఆమె అనుకోలేదా అని కాల అడుగుతాడు. అప్పుడు హనుమ చెప్తారు, అందుకే ఇది దయ యొక్క అతి గొప్ప చర్య. ఇక్కడ చంద్ర చేసింది దయ యొక్క అతి గొప్ప చర్య అని అంటారు హనుమ. అది ఎందుకు అంటే మనం ఏ గొప్ప పని చేసినా దాని వెనకాల ఒక ఇంటెన్షన్ ఉంటుంది, అంతే కదా. ఆ ఇంటెన్షన్తోనే మనం ఏదైనా చేస్తూ ఉంటాం. అది మంచి కర్మ అంటే నేను ఒక మనిషికి మంచి పని చేసి పెట్టాను, లేదంటే ఒకరికి సహాయం చేశాను అని మనకు హ్యాపీనెస్ ఉంటుంది. ఆ టైంలో మంచి పని చేసినప్పుడు ఎవరికైనా సరే, ఎవరికైనా ఏదైనా సాయం చేసినప్పుడు అవ్వచ్చు, ఏదన్నా మాట సాయం అవ్వచ్చు, మనిషి సాయం అవ్వచ్చు, ఏ రకంగా ఏది చేసినా కానీ నేను చేశాను అనేది ఒకటి వస్తుంది మనలో. అలా లేకపోతే నేను ఇట్లా చేయటం మూలంగా నాకెక్కడో చోట బెనిఫిట్ అవుతుంది అనేది కూడా మన ఇంటెన్షన్లో ఉంటుంది. అలా ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా ఇక్కడ చంద్ర ఆ కోతులకి ఆహారం అందించింది. ఇది మంచి కర్మ అంటే నేను ఒక మంచి పని చేశాను అంటే నాకు మంచి ఫలితం వస్తుంది అనేటువంటి భావన మనకు ఉంటుంది. కానీ అక్కడ చంద్ర అటువంటి ఏ భావన లేకుండా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆవిడ ఆ పని చేసిందనమాట. అవునా కాదా? మరి మనం ఏ పని చేసినా ఆశించి చేస్తాం. ఇప్పుడు మనందరం ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నాము అంటే మనం కూడా ఏం కావాలని కోరుకుంటాము? మనం వేటు మోక్షాలు ఉన్నాం, ఏం కావాలని కోరుకుంటున్నాం? మోక్షం కావాలని కోరుకుంటున్నాం. మోక్షం కావాలంటే ఏం చేయాలి? అందరూ కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మన దగ్గరికి వచ్చిన ఏ పనైనా సరే మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ చంద్ర చేసింది ఎటువంటి భావన లేకుండా చేసింది, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసింది చంద్ర. ఆ కోతులను కూడా తన కుటుంబంగా భావించింది. అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేయడం అంటే నిస్వార్థ సేవ. అదే దైవత్వం. దైవత్వం అంటే మన ఎదురింటి వారికి చేసే సాయం కావచ్చు, సేవ కావచ్చు. దాంట్లో మనం ఏంటి, అక్కడ మన అవసరం ఉంది అంటే చేసేయాలి అంతే. చేసిన దానికి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. నేను ఇది చేస్తే నాకు అది వస్తుంది, నేను అది చేస్తే నాకు ఇది వస్తుంది, లేకపోతే ఇప్పుడు నేను చేశాను కాబట్టి తర్వాత నాకు ఏదైనా రావచ్చు. ఇలాంటి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయడమే నిస్వార్థ సేవ. దాన్నే దైవత్వం అంటాం. దైవత్వం అనే మాటకి ఒక అర్థం ఎంత అద్భుతంగా ఇక్కడ హనుమ మనకు అందించారో చూడండి మిత్రులారా. మనలో నేను చేస్తున్నాను లేదా నా ద్వారా చేయబడుతుంది అనే భావన లేకుండా చేసే సేవే అసలు సిసలైన సేవ లేదా సహాయం.
ఇప్పుడు నేను ఒకరికి చేసే సాయం అంటే ఇందాక అన్నట్లుగా సేవ చేయొచ్చు, ధన సహాయం కానీ ఇంకేదన్నా సరే సాయం చేస్తే ఇది నాకు భవిష్యత్తులో తిరిగి నాకు ఉపయోగపడతాయి అనే ఆలోచన లేకుండా అంటే మన పెద్దవారు చెప్పేవారు కదా, ఏమని చెప్పేవారు, కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకూడదు అనేవారు. అంటే ఇదే అన్నమాట. అంటే చేసిన సేవని మర్చిపోవాలి, చేసిన సాయాన్ని మర్చిపోవాలి. మనం చేసామని 10 మందికి చెప్పాల్సిన పని లేదు. మనం చేయాలనుకున్నాం, చేసాం అంతే. చేసిన దాని గురించి ఎక్కడ ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ చంద్ర అటువంటి ఒక పని చేసింది. అది కూడా తన పిల్లవాడి కింద పడిపోయి అచేతనంగా ఉన్న ఆ సమయంలో కూడా ఆ సందర్భానికి కారణమైన కోతులకి అందులోనూ ఆమె ఆహారం పెట్టింది. ఇదెంత ఔదార్యం కదా మిత్రులారా. ఈ సన్నివేశం చూసి హనుమ సైతం కరిగిపోతారు. అందున ఆమె సాధారణ గృహిణి, కానీ చంద్ర చేసిన పని వలన హనుమాని రప్పించగలిగింది. అంటే హనుమాని కదిలించింది ఆమె కోతులకు ఆహారం అందించడం ద్వారా. అంటే ఈ చంద్ర కథ ద్వారా మనం తెలుసుకునేది ఏంటి, ఏ భావన లేకుండా అంటే ఫలితం ఆశించకుండా చేసే నిస్వార్థ సేవ దైవాన్ని మెప్పించే సేవ. అదే మానవ సేవే మాధవ సేవ అనేది ఈ కథలోని అంతరార్థం. ఇక్కడ కూడా ఒక్కసారి కూడా హనుమ పేరు తలవకుండానే రప్పించుకోగలిగింది చంద్ర. సో చంద్ర బిడ్డ పరిస్థితి ఏంటి అని హనుమ కాలాని అడుగుతారు. అతనికి 6 గంటల 30 నిమిషాల సమయం మాత్రమే ఉంది శరీరం వదలటానికి అని కాలా జవాబు చెప్తారు. అక్కడ ఆ బాలుడి ఆత్మ బయట నుంచి తన శరీరాన్ని చూస్తుంది. అక్కడ ఆ బాలుడి శరీరం మీద ఎటువంటి గాయం లేదు, కానీ ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది. లైక్ అతను కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ బాలుడి ఆత్మ అతని శరీరంతో డిస్కనెక్ట్ అయ్యి తన ఆత్మ ప్రయాణానికి సిద్ధం చేసుకుంటుంది. అంతే కదా మిత్రులారా. మనం ఆత్మానుభవాల పుస్తకాలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ఆ పుస్తకాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి సోల్ తన జర్నీ ఇక్కడ కంప్లీట్ చేసేసుకుంది అంటే తన ప్రయాణానికి మార్గాన్ని సుగమం చేసుకుంటుంది. చుట్టూ పరిస్థితులు అవ్వచ్చు, అలాగే తన ఆత్మ ప్రయాణానికి కావలసిన సందర్భాన్ని కూడా తను సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ ఆత్మని వెనుకకు తీసుకురాలేం, ఎందుకంటే సోల్ జర్నీ ప్లాన్ అనేది డిస్టర్బ్ అవుతుంది కనుక. ఆ బాలుడి ఆత్మ అంటే చంద్ర అనే తల్లి ప్రేమ బంధం డిస్కనెక్ట్ అవుతూ వస్తుంది. ఆ బాలుడి ఆత్మకి ఇక్కడ చంద్ర తన తల్లి ఆ ప్రేమ, ఆ బంధం, ఆ కనెక్షన్ అంతా కూడా డిస్కనెక్ట్ అవుతూ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రకృతి నియమాల ప్రకారం వెళుతున్నటువంటి ఆత్మని వెనుకకు తీసుకురాలేం. కానీ లోకంలో ఎన్నో ఆత్మలు ఉంటాయంట. చంద్రకి కావాల్సింది తన కొడుకు. వేరే ఆత్మను హనుమ తీసుకురావచ్చు. ఆత్మను ఎలా తీసుకురావాలి అని హనుమ కాల ఆలోచిస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఇక్కడేమో ఆ బాలుడి ఆత్మ తన జర్నీకి రెడీ అయిపోయింది. తను ఇక్కడ ప్రయాణం భూలోక యాత్ర కంప్లీట్ చేసుకొని తన లోకానికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అంటే ఆ ఆత్మ తిరిగి అతని శరీరంలోకి రావడానికి ఇష్టపడదు. ఎందుకు, తన జర్నీ తన ప్లాన్ ప్రకారం అక్కడ తన సోల్ జర్నీ అయిపోయింది. సో ఇక్కడ చంద్ర అనే ఈ తల్లి ఎంతో నిస్వార్థంతో ఆ కోతులకి ఆహారం పెట్టడం ద్వారా హనుమాన్ కనెక్ట్ అయింది. ఆ హనుమ అక్కడ ఈ పరిస్థితుల్లో అక్కడ ఆవిడికి ఏదైనా చేయాలి అనేది అక్కడ హనుమ ఆలోచన అన్నమాట. అందుకే హనుమ కాలాతో కలిసి ఆలోచిస్తున్నారు. ఏమని, అతని ఆత్మని వెనక్కి తీసుకురావడానికి ఎలా తీసుకురావాలి అని కాల మరియు హనుమ ఆలోచిస్తున్నారు. ఆరోగ్య దేవతలైన అశ్విని దేవతల్ని ప్రవేశపెట్టారు అక్కడ హనుమ. వారు ఆ బాలుడి తలలో జరిగినటువంటి గాయాన్ని నయం చేశారు. ఇప్పుడు ఏ ఆత్మను తీసుకురావాలి అని హనుమ ఆలోచిస్తున్నారు. హనుమ చంద్ర ఇంటి బయట ఒక సాధువు రూపంలో ప్రత్యక్షమయ్యారు. అతనితో పాటు కాలా కూడా ఉన్నారు, కానీ చంద్రకి కనిపించరు, అదృశ్యంగా సూక్ష్మ రూపంలో ఉన్నారు. అదే ఆ ప్రదేశంలోనే అశ్విని దేవతలు కూడా ఉన్నారు, అలాగే మృత్యుదేవత కూడా ఉంది మిత్రులారా. వేరే ఆత్మను చంద్ర బిడ్డలోకి ప్రవేశపెట్టడానికి హనుమ ఒక ప్రాసెస్ చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. ప్రతి మనిషి శరీరంలో 14 పోగుల సమయపు తీగలు అనేవి ఉంటాయి. ఆ సమయపు పోగుల ద్వారా జ్ఞానం అనేది నిక్షిప్తమై ఉంటుంది.
హనుమ ఆ చంద్ర కొడుకులో ఆ 14 పోగులని, అంటే 14 పోగుల సమయపు తీగల్ని విభజించి ఎలా వేరే ఆత్మని ఆ బాలుడి శరీరంలోకి తీసుకువస్తారు. ఇదంతా మనం రేపు తెలుసుకుందాం మిత్రులారా. ఈ కథలోని అంతరార్థం మరొక్కసారి మనం తెలుసుకుందాము. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, ఏ భావన లేకుండా, నేను ఇది చేస్తే నాకు వస్తుంది పుణ్యం పుణ్యం అనుకుంటూ అలా కాకుండా ఏం చేస్తున్నామో ఆ చేసే సాయానికి, దానికి మనం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సేవ చేయాలి. అదే నిస్వార్థ సేవ, అదే మానవ సేవే మాధవ సేవ, అదే దైవాన్ని మెప్పించేది కూడా. అటువంటి సేవ మూలంగానే ఆవిడ అటువంటి తన ఇంట్లో తన కొడుకు చావు బతుకుల్లో అక్కడ అచేతనంగా పడి ఉన్నా కూడా చంద్ర ఎటువంటి భావన లేకుండా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, అందున వాటి మూలంగానే తన కొడుకు కింద పడిపోయాడని కూడా తెలిసినా కూడా ఎటువంటి భావన లేకుండా వాటికి ఆహారాన్ని అందించింది ఆ కోతులకి. ఈ చర్య మూలంగా హనుమ ఇక్కడ కనెక్ట్ అవ్వటం జరిగింది. అందుకే హనుమాన్ని కదిలించింది అటువంటి చర్య. అందువల్లనే అక్కడ హనుమ ఒక సాధువు రూపంలో సమయానికి సంబంధించిన కాలాన్ని కూడా తీసుకొని, అలాగే అశ్విని దేవతలను తీసుకొని ఆవిడ గుమ్మంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ చంద్ర కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలి అనేదానికి, ఆ చంద్ర కొడుకులోకి ఎటువంటి ఆత్మను ప్రవేశపెట్టాలి అని కాలాతో కలిసి హనుమంతుల వారు ఆలోచిస్తున్నారు. మరి రేపు ఏం జరుగుతుందో మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం మిత్రులారా. ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.